ఇక ఇందులోనే మరొక వచనాన్ని 12వ వచనం 7వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అంటే విడాకుల పత్రం ఇవ్వకూడదు, విడాకులు ఇవ్వకూడదు అన్నాడు. భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసి. దైవిక విషయంలో విశ్వాసం లేదు, కానీ భార్య అంటే ఇష్టమే ఉంది. భార్యతో కాపురం భర్త అంటే ఇష్టమే ఉంది, భర్తతో కాపురం చేయడానికి ఇష్టం ఉంది. అప్పుడు భర్త ఏం చేయాలంటున్నాడు? నువ్వు నమ్ముకోలేదు కాబట్టి నాకు వద్దు అనకూడదట. నువ్వు నాతో పాటు చర్చికి రావట్లేదు కనుక నాకు వద్దు అనకూడదట. అవిశ్వాసురాలైనటువంటి భార్య కాపురం చేయని ఇష్టపడితే ఏం చేయమంటున్నాడు? పరిత్యజింపకూడదు. అంటే దాని అర్థం ఏంటి? కాపురము చెయ్యాలి. అయితే ఇక్కడ మనకు పేతురు గారు చెప్పినట్టుగానే భర్తలకు కూడా ఇక్కడ వర్తిస్తుంది. కాపురము చేయాలి. ఆ కాపురం చేస్తూనే నీదైన ప్రయత్నం ఏంటిది? ఏం చేయాలి? ఆమె ఇప్పుడు వాక్యం నాకు అవిధేయురాలు. ఓకే, నీవు నీ ప్రవర్తన చేత నీ భార్యను రాబట్టాలి. ఎస్. అలాగే వెంటనే మరొక వచనంలో, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయినటువంటి భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. సేమ్ రూల్. భర్త నమ్మకపోయినా పర్వాలేదు, ఆ భర్తతో నువ్వు కాపురం చేయాలి. ఇక్కడ అవిశ్వాసితో విశ్వాసికి ఏం పొత్తు? బలియాలతో అని ఆ కొటేషన్లు ఇక్కడ వాడకూడదు. వాటి సందర్భాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి సందర్భము వేరు. రైట్. అలా కాపురము చేయకుండా మీరు గనక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే 14వ వచనంలో, అవిశ్వాసి అయినటువంటి భర్త, ఎంత బాగుంది! అవిశ్వాసురాలైనటువంటి భార్య అదేనా తప్పినా? అవిశ్వాసి అయినటువంటి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. పేతురు గారు చెప్పింది చెప్పాడు ఇక్కడ. ఆ తర్వాత అవిశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే వాళ్ళు కూడా దేవునిలోనికి రావటానికి నీ యోగ్యమైనటువంటి, నీ జ్ఞానము కలిగినటువంటి కాపురము కారణమవుతుంది. అలా రాబట్టవచ్చు. ఆ తర్వాత అలా గనక మీరు జ్ఞానం చొప్పున కాపురం చేయక కుంపట్లు పెట్టుకొని, ఆమె ఇంటికాడ ఆమె, నీ ఇంటికాడ నువ్వు, కేసులు, మధ్యవర్తులు, షకాయింపులు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, షరతులకు పట్టింపులకు వెళ్ళి పిల్లలు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మానసికంగా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. అమ్మ కావాలి, వాళ్ళకు నాన్న కావాలి. ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటే నాన్న ఒప్పుకోవట్లేదు, నాన్న దగ్గర ఉంటే అమ్మ ఒప్పుకోవట్లేదు. ఇక బయటి వారి యొక్క మాటలు, సూటిపోటి మాటలు, సరే ఇలాంటివి గనక జరిగితే అని అంటున్నాడు కింద. ఏమన్నాడు? మీరు గనక అలా జాగ్రత్తగా ఉండకపోతే మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఎందుకు? వాళ్ళు ఎందుకు అపవిత్రులు అవుతారు? ఇది మళ్ళీ జన్మపాపం లాగా ఆలోచించకూడదు. వాళ్ళు ఎందుకు అపవిత్రులు అవుతారు? మీరే సరైన జ్ఞానం చొప్పున కాపురము చేయకపోతే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అప్పుడు వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? చెడిపోతారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు. ఇప్పుడైతే అంటే మీరు ఇలా కాపురము చేస్తే
వారు పవిత్రులు అని అన్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఒక మానసిక భావయుక్తమైనటువంటి ఆత్మీయ కోణములో చెప్పబడినటువంటి లోతైన విషయాలు. ఓకే, ఇక్కడ అవిశ్వాసులు అయితే భర్త అయినా భార్య అయినా వారికి ఏం చేయకూడదు అన్నాడు? విడాకులు ఇవ్వకూడదు అన్నాడు. మరి అవిశ్వాసులైనటువంటి జీవిత భాగస్వాములకే విడాకులు ఇవ్వకూడదు అని అంటే మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చా? ఏమండి, క్రైస్తవులు ఎవరైనా విడాకులు తీసుకోవటం మీరు చూస్తున్నారా? తీసుకోలేదా? సో సోషల్ మీడియాలో ఇప్పుడు టామ్ నడుస్తుంది కదండి. ఒక పెద్ద మినిస్ట్రీ అధినేత 1 2 3 అంట. అన్ని చట్టబద్ధమే. ఏ చట్టం? లోక చట్టం. కానీ దైవ చట్టబద్ధం కాదు అది. ఇక నీకు వెస్టర్న్ క్రిస్టియానిటీ సంగతి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే భర్త ఒకటే భార్య కలిగిన జంట అక్కడ వెతికితే 1000 జంటల్లో ఒక్కటి దొరుకుతుందట. ఇది నాకు 5-6 సంవత్సరాల కింద న్యూస్. ఇప్పుడు ఎట్లా అప్డేట్ అయి ఉంటుంది ఇంకా. మరి మిగిలిన వాళ్ళు మీకు తెలిసిందే కదా, ఒప్పంద వివాహం, అగ్రిమెంటల్ మ్యారేజెస్ ఎట్లా ఉంటాయి అవి? 5 years. ఆఫ్టర్ దాట్ మనకు నచ్చితే కొనసాగుతాం, లేకుంటే ఎవరి దారి వాళ్ళు. మెడలో సిలువ ఉంటుంది. మళ్ళా పచ్చబొట్లు ఎవరి పేరును అవమానపరచడానికి. ఎంత దారుణమైనటువంటి విషయం. ఎందుకు తీసుకుంటారు విడాకులు మళ్ళీ వీళ్ళు? సిల్లీ రీజన్స్. నాకు నచ్చలేదు ఆ చెప్పటం. ఎలా ఉంటుందంటే, నాకు నచ్చలేదు, నాకు కంఫర్ట్గా లేదు. ఇంకొన్ని మీ మ్యూచువల్గా ఇంకొంతమంది విడాకులను కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. మ్యారేజ్ని ఎంత గ్రాండ్గానైతే పండగ చేస్తారో విడాకులను కూడా పండగలు చేసేస్తున్నారు. పిల్లరా, అలా చేయవచ్చా? అలా చేయవచ్చా? ఇక్కడ ఇది నైతికతకు సంబంధించినటువంటి విషయం మొదటిది. రెండవది దేవుని యొక్క నియమమునకు సంబంధించినటువంటి విషయం. ఏమండి, భార్యాభర్తల అనుబంధము అని అంటే ఒక మానసిక పరమైనటువంటి మెంటల్ అటాచ్మెంట్ కదండి. మెంటల్ అటాచ్మెంట్. దీన్ని ఇంకా సెంటిమెంట్ అంటావా, ఇంకేదంటావా, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విడాకులు అనేటువంటి మాట వచ్చినప్పుడు ఈ అటాచ్మెంట్ అనేటువంటిది డ్యామేజ్, అంటే తెగిపోయినట్లుగా ఉంటుంది. అది నరమును తెంపినట్టుగా ఉంటుంది. పిల్లరా, అలాంటి విడాకులు మీరు చేసుకోకూడదు అని అన్నాడు. యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి ఒక పరిసయ్యుడు అడిగాడు, విడాకులు తీసుకోవచ్చా అని అడిగాడు. అడిగితే అప్పుడు యేసుప్రభుల వారు మాట చెప్పారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుండి 3 నుండి చదువు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? విడాకులు ఇవ్వచ్చా? అది న్యాయసమ్మతమేనా అని అడిగాడు. ఓకే, వాళ్ళు అడుగుతున్న ఉద్దేశం వేరనుకోండి, కానీ అడగనైతే అడిగారు. తర్వాత ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. ఇదివరకు మాట్లాడుకున్నదే ఎలా హత్తుకుంటున్నాడు అనేది. ఓకే, మనం దీనికి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్లో డెప్త్గా మాట్లాడుకున్నాం. వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పనని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏక శరీరముగా ఉన్నారు అంటే ఇప్పుడు వారి ఆలోచనలు కలిసిపోయాయి, వారి ఉద్దేశాలు కలిసిపోయాయి, వారి ఇష్టాలు కలిసిపోయాయి. ఇప్పుడు ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటున్నారు, ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నారు. ఒకరు ఆనందిస్తే ఒకరు ఆనందిస్తున్నారు, ఒకరు ఒకరు బాధపడితే మరొకరు విలవిలలాడుతున్నారు. అదే మనం ప్రారంభ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలా వారు ఏక శరీరమై ఉన్నారు అని చెప్పాడు, చదవలేదా? కాబట్టి వారికని ఇద్దరు ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఇట్స్ ఓకే. ఆ తర్వాత అంటే చెప్పేశాడు, ఇది దేవుడు జతపరిచిన బంధం. ఇక దేవుని చేత జతపరచబడిన తర్వాత విడాకులు మరొక మూడో వ్యక్తితో లేదా నాలుగో వ్యక్తితో విడిపోవటానికి వీలు ఉండకూడదు. తర్వాత అలాగైతే పరిత్యాగ పత్రికను ఇచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడగగా, విడాకులు ఇవ్వకూడదు దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి యేసయ్య అన్నాడు. అంటే వెంటనే వాళ్ళు ఏం ప్రశ్న వేశారు అని అంటే, మరి పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపోవచ్చని మోషే గారు చెప్పారు కదా అని అన్నారు. అంటే అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఏమన్నారు? మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడటానికి మోషే తాత్కాలికంగా సెలవిచ్చెను. ఎస్, తాత్కాలికమైన పదం లేదు, కానీ మనం కిందికి వెళ్తే అదే అర్థం వస్తుంది. చూడండి అండి, మామూలు ఏమన్నాడు ఇక్కడ? మీ హృదయ కాఠిన్యమును బట్టి. మామూలుగా విడాకులు ఇవ్వమని చెప్పలేదు, కానీ మీ హృదయ కఠినత్వాన్ని బట్టి విడాకులు ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకు? వీళ్ళ హృదయ కఠినత్వం ఏంటంటే, మీరు అలాగే ఇప్పుడు కొన్ని కాపురాలు మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలకి ఏదో డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి. భార్య ఇంటి దగ్గర ఉంటుంది, అతడు అక్కడ దగ్గర ఉంటారు. పెద్ద మనుషులు పిలిపించి బలవంతంగా ఒప్పించి కలిసి, అంటే మంచి ఉద్దేశంతో అంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఇష్టాలు ఉండవు. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు బలవంతం చేసి మీరు కాపురం చేయాలి, మీరు విడిపోయి ఉంటే మీ తండ్రి ఎంత బాధపడతాడో చూడు, వాళ్ళు ఏమనుకుంటారో చూడండి, వీళ్ళు ఏమనుకుంటారో చూడండి, పిల్లల పరిస్థితి చూడండి, ఇలా కొన్ని చెప్తే దానికోసం బలవంతంగా వెళుతారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నాయి? భర్త భార్యని చంపేస్తున్నాడు. ఇక ఇది ఈ జిడ్డు పోయేటట్లు లేదు, ఈ సమస్య తెగేటట్లు లేదు అని చెప్పి భార్య భర్తను కూడా చంపిస్తున్నది. రెండు జరుగుతున్నాయి. ఇది మరీ కఠినత్వం కదా, చాలా తీవ్రమైనటువంటి విషయం కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడట, ఏమని? మీ హృదయ కాఠిన్యంను బట్టి. దీన్ని అంటే ఇదే అని కాదు, ఇలాంటివి లైక్ దట్. కఠినత్వం అంటే ఎగ్జాంపుల్గా చెప్పానమాట. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. అంటే దాని అర్థం ఏంటి? విడాకులు అనేటువంటివి ఇంతకు ముందు లేవు, ఇక మీదట కూడా ఉండవు. మరి మొన్నటిదాకా మోషే గారు చెప్పారు కదా అంటే, ఆ టైంలో ఆ జనుల మెంటాలిటీ అంత కఠినమైనదిగా తీవ్రంగా ఉండటం మూలంగా దానికంటే ఇది ఉత్తమము అనేటువంటి విధానంలో, అంటే అలా ఒకరిని ఒకరు హింసించుకొని చచ్చిపోవటం కంటే
దూరంగా ఉండటం అనేటువంటిది సముచితము అని చెప్పి ఆయన కొంత దానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆది నుండి అలా జరగలేదు, అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత జరగకూడదు అని అంటున్నాడు. కానీ మధ్యలో హృదయ కాఠిన్యాన్ని బట్టి జరిగింది అని అంటూ ఇంక కింద ఏమన్నాడు, మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప. ఏమండి, నన్ను కాదండి నా భార్య మరొకరితో వెళుతున్నదండి, అయినా కాపురం చేయమంటారా? ఏమండి, నన్ను విడిచి నన్ను కాదని మరొకతితో అది వేరు కుంపటి అంటే ఏమంటారు దాన్ని, వేరే సంసారం పెట్టాడండి, అయినా కాపురం చేయమంటారా? ఇలాంటి సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. నేను విన్నాను, అయినా చేయాలి అనేటువంటి మాటలు చెప్పారట పెద్దలు. కానీ అది సముచితం కాదు. అది ఎలా కుదురుతుంది? అది అవ్వదు అసలు, అది కరెక్ట్ కాదు. అంటే నువ్వు వ్యభిచారం చేస్తూనే ఉండు, నీతో నేను కాపురం చేస్తూ ఉంటా, ఈ విధమైనటువంటిది కరెక్ట్ కాదు. ఏమన్నాడు ఇంకా, వ్యభిచారం నిమిత్తమే కాక తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మొత్తానికి ఏం చెప్పాడంటే, వ్యభిచారము జరుగుతూ విడాకులు. ఇందులో నో క్వశ్చన్, నో మోర్ ఆర్గ్యుమెంట్. వ్యభిచారం జరిగినట్టుగా నిరూపణ ఉందా, విడాకులు ఇచ్చేసి. ఇంకా వేరే ఏ కారణాన్ని బట్టి అయినా నువ్వు విడాకులు ఇవ్వటానికి వీలు లేదు. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. అయితే విడనాడితేనట, విడనాడి ఏమన్నాడు అక్కడ లాస్ట్ వచనంలో, దానికంటే కొంచెం ముందు మీద, తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకో. ఏమండి, ఇంకొక ఆమె ఇదివరకు పెళ్ళి అయిందైనా కాకపోయిందైనా ఈ భార్యను వేరే కారణాన్ని బట్టి విడాకులు ఇచ్చి వివాహం చేసుకుంటే వ్యభిచారం చేసినట్టే అని అన్నాడు. మరి ఇప్పుడు బోధకులు ఎలా సమర్థించుకుంటున్నారో నాకు తెలియదు. ఏమంటే ఆమె రెండో ఆమె కాదు కదా, లేకుంటే ఇంకా అట్లా కాదు కదా, ఇట్లా కాదు కదా. నో, నువ్వు విడనాడి ఇంకో పెళ్లి చేసుకున్నావంటేనే వ్యభిచారం చేసినట్టు. రెండవది ఏంటంటే, విడిపోయినటువంటి భర్త బ్రతికి ఉండగా విడిపోయారు కానీ ఆ మాజీ భర్త బ్రతికి ఉన్నాడు. అలా బ్రతికి ఉన్న భార్యని వివాహం చేసుకుంటే అది కూడా వ్యభిచారము అని అన్నాడు. అంటే విడిపోయిన తర్వాత మరొకరు వివాహం చేసుకోవటానికి వీలు లేదు, అసలు విడిపోవటమే తప్పు. విడిపోయిన తర్వాత మరలా వివాహము చేసుకునకూడదు. అంటే అసలు చేసుకోకూడదా? మరి ఎట్లా అని అంటే, నీ భర్త చనిపోతే చేసుకో అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఆ భర్త చనిపోతే చేసుకో, ఆ భార్య చనిపోతే చేసుకో, వారు బ్రతికి ఉండగా నువ్వు వివాహం చేసుకోకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని విడాకులకు వెళ్ళాలా వెళ్ళకూడదని నువ్వు ఆలోచించుకోవాలి. ఏమండి, తీవ్రంగా చెప్పారు. మలాకి గారు చెప్పారు చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కరెక్టేనా? 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడగగా, అంటే మీద కొంత సందర్భం చెప్పుకుంటూ వచ్చాడంటే, దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఆమెను ఇష్టపూర్వకంగా ప్రమాణపూర్వకంగా పెళ్లి చేసుకున్నావా లేదా అనే దానికి ఎవరు సాక్షిట? రిజిస్టార్లో సంతకాలు పెడతారే ఇద్దరు సాక్షులు, వాళ్ళే కాదు, దేవుడే సాక్షి అని అంటున్నాడు. తర్వాత అది నీకు తోటిదై నీవు చేసినటువంటి నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, కొంచెముగానైనను
ఏమండి, నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమును యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఈలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి పొందవలనని అతడు యత్నము చేసెను. ప్రియులారా, ఎవరైనా ఇలా విడాకులు తీసుకున్నారా? తీసుకున్నవారు ఏం చేశారు? మాకు సంతానం కావాలని మరలా దేవుణ్ణే అడిగారు, కానీ నా ప్రమేయం లేకుండా వారు సంతానమును పొందుకోలేదు కదా అని అంటున్నాడు. ఇది ఈ సంతానము అనేటువంటి విషయము మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడుకుందాం. తర్వాత కిందికి వెళ్ళినట్టయితే, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. ఎక్కువ శాతం భర్తల మూలంగానే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి, కనుక వారికి ఎక్కువ చెప్పాడు. తర్వాత భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. మరి మోషే గారు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అదనమాట అసహ్యమైనటువంటి క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులై ఉండకండి అని అన్నాడు. మీ మనస్సులను కాచుకోండి అంటే మీ మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ కంట్రోల్లో ఉంచుకోండి. విశ్వాసఘాతకులు కాకండి. ఎవరికి? నిన్ను నమ్మి వచ్చినట్టు నీ భార్యకు నువ్వు అన్యాయం చేయకు. అలాగే మిమ్మల్ని జతపరిచినటువంటి మీ దేవుడిని బాధ పెట్టకు. విశ్వాసఘాతకులై ఉండకండి. ఈరోజు మనం ప్రాముఖ్యంగా 2 విషయాలను ఆలోచించాం. ఒకటేంటిది? భార్యాభర్తలు ఇరువురు జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలి. రెండవది ఏంటి? ఒకసారి వివాహం చేసుకునేటప్పుడే ఆలోచించాలి. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోకూడదు. వ్యభిచార కారణమును బట్టి కాక మరి ఏ కారణాన్ని బట్టి మీరు విడాకులు తీసుకోకూడదు. రైట్? భార్యలకి అలంకరణ అంటే లేదా స్త్రీలకి అలంకరణ అవసరం. ఏ అలంకరణ అవసరము? హృదయ అలంకరణ చాలా అవసరం. శరీర అలంకరణ హృదయాలంకరణను బట్టి, దాని అవసరతను బట్టి దాన్ని చూసుకోవాల్సినటువంటి విషయం. కనుక ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాలని నడిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక షారాయిని దృష్టిలో పెట్టుకోండి, ఒక ప్రిస్కిల్లర్ని దృష్టిలో పెట్టుకోండి, షూనేమీరాల్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇంకో స్త్రీని గురించి ఆలోచించాం కదా, నాబాలు భార్య అబీగయీల్ను కూడా దృష్టిలో పెట్టుకోండి. అబీగయీలు నిర్ణయం తీసుకున్నది, షారాయి నిర్ణయం తీసుకున్నది, ప్రిస్కిల్లా నిర్ణయం తీసుకున్నది, షూనేమీరాలు నిర్ణయం తీసుకున్నది. ఏ ఏ పరిస్థితుల్లో ఎలా నిర్ణయాలు తీసుకొని ఎలా తమ భర్తలతో కొనసాగారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే భర్తలు కూడా తన భార్యలను ఎలా ప్రేమించారు, ఎలా నడిపించుకున్నారు, ఎలా జాగ్రత్త పడ్డారు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆ ప్రకారంగా ఇద్దరు నడుచుకున్నట్లయితే భార్యాభర్తలు ఇరువురు బాగుంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పరమ తండ్రి. మీ మాటలు ధ్యానించాం, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలను ఫలింపచేయమని క్రీస్తు యేసునామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుతూ కనుక